గుడ్ ఈవినింగ్. వందే మాత్రం 150 ఏళ్ల చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. 50 సంవత్సరాల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఆయన నాడు జాతీయ గీతమైనటువంటి వందే మాత్రం గీతం విషయంలో జరిగిన ఉదంతంతో పోల్చారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా మహమ్మద్ అలీ జిన్నా ప్రభావంతో ముస్లింలకు అభ్యంతరం కలిగించవచ్చనే కారణంతో వందే మాత్రానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. వందే మాత్రం శతాబ్దోత్సవం జరుపుకుంటున్నప్పుడు దేశం ఎమర్జెన్సీ బారిన పడిందని, అదే సమయంలో రాజ్యాంగం గొంతు నిలుమారని ప్రధాని అన్నారు. ఇక ఇప్పుడు వందే మాత్రం 150 ఏళ్ల సందర్భంగా మద్దతిచ్చి స్వాతంత్ర్యం అందించిన ఆ గీతానికి తిరిగి గౌరవం ఇచ్చే సమయం వచ్చిందన్నారు మోడీ. 1875 నవంబర్లో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గీతం స్వాతంత్ర పోరాటంలో ఉద్యమకారులకు ప్రేరణగా నిలిచిందని మోడీ గుర్తు చేశారు. ఇటీవల రాజ్యాంగం 75 ఏళ్ల వేడుకలు నిర్వహించామన్న మోడీ సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా మందా 150వ జయంతులను జరుపుకున్నామని గుర్తు చేశారు. గురు తేజ్ బహదూర్జీ 350వ అమరవీరుల దినోత్సవాన్ని కూడా స్మరించుకున్నామన్న ఆయన ఇప్పుడు వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందన్నారు. లోక్సభలో జరిగిన ఈ చర్చకు ముందు నుంచే బీజేపీ కాంగ్రెస్పై దాడి కొనసాగించింది. 1937లో కాంగ్రెస్ మత కోణంలో ఆలోచించి పూర్తి గీతాన్ని కాకుండా కేవలం సంక్షిప్త రూపాన్ని జాతీయ గీతంగా అంగీకరించడం ద్వారా వందే మాత్రానికి అవమానం చేసిందని బీజేపీ ఆరోపించింది. 1875 నవంబర్లో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాత్ర గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరిగే చర్చలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేసే పోరాటంలో స్వాతంత్ర సమరయోధులకు ఇది నాడు నినాదంగా మారింది. నేడు ఇది పాలక భారతీయ జనతా పార్టీ, విపక్షాలకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మధ్య యుద్ధభూమిగా మారింది. 1937 సమావేశంలో మతపరమైన ఎజెండాకు కాంగ్రెస్ లొంగిపోయిందని, దేశ జాతీయ గీతాన్ని కుదించిందని, వందేమాతరం గీతాన్ని అగౌరవపరిచిందని బీజేపీ ఆక్షేపించింది. కానీ ఈ నిర్ణయం రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా ఆధారంగానే నాడు చేశామని, ఇతర వర్గాలు, మతాల భావాలను అలాగే దృష్టిలో ఉంచుకుని అలా చేశామని కాంగ్రెస్ వాదిస్తోంది. బీజేపీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ గీతాన్ని ఎన్నడూ ఆలపించలేదని, ఎప్పుడూ కూడా తప్పించుకునే వైఖరి అవలంబించిందని పేర్కొంది. కొందరు తాము జాతీయ సంరక్షకులమని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడూ వందేమాతరం గీతాన్ని పాడకపోవడం విడ్డూరం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే. వందేమాతర గీతంలో 6 చరణాలుంటే వాటిలో హిందూ దేవతలు దుర్గామాత, కమలాదేవి లేదా లక్ష్మీదేవి, సరస్వతి మాతలను పరిపూర్ణ స్త్రీ సంరక్షకులుగా పేర్కొన్నారు. దీంతో వందే మాతరం వివాదంపై నాటి నుంచి చర్చ అలాగే ఉంది. ఇక 1937లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు మొదటి 2 చరణాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. హిందూ దేవతలను నేరుగా ప్రస్తావించడాన్ని ముస్లిం సమాజంలోని కొంతమంది సభ్యులు అంగీకరించలేకపోయారన్న భావనతో నాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ముస్లిం మతస్థులు ఆ చరణాలను రిసీవ్ చేసుకోలేకపోతున్నారనే కారణంగా వాటిని మినహాయించాలని కోరారని చెప్తారు. నాడు కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ సమావేశాల్లో వందేమాతరం గీతాన్ని పాడినప్పుడల్లా మొదటి 2 చరణాలను మాత్రమే పాడాలని కమిటీ సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఏ వ్యక్తి అయినా వందేమాతరం గీతంతో పాటుగా దాని స్థానంలో ఏదైనా ఇతర పాట పాడే స్వేచ్ఛను కూడా కాంగ్రెస్ అంగీకరించింది. అయితే ఆ మినహాయింపులు కాంగ్రెస్ విభజన ప్రణాళికలో భాగమని బీజేపీ వాదిస్తోంది. ఈ తొలగింపులు కాంగ్రెస్ విభజన రాజకీయాలకు నిదర్శనం అంటోంది. ఆ నిర్ణయమే దేశ విభజనకు విత్తనాలు నాటేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 1937లో వందే మాతరంలోని భాగాన్ని తొలగించి విభజించారు. ఆ విభజనే తరువాత దేశ విభజనకు విత్తనం అయిందన్నారు. ఈ విషయాన్ని ఈ తరం అర్థం చేసుకోవడం చాలా అవసరం అన్నారు. वंदे मातरम की 150 वर्ष निमित्त सदन की एक सामूहिक ऊर्जा को उसकी अनुभूति करने का प्रयास कर रहे हैं। वंदे मातरम 150 वर्ष की यात्रा अनेक पड़ावों से गुजरी है, लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था, और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ। जब वंदे मातरम 100 साल के अत्यंत उत्तम पर्व था, तब भारत के संविधान का गला घोंट दिया गया। जब वंदे मातरम 100 साल का हुआ, तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था।
जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी, उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में उजागर। వందే మాతర గీతం 150 ఏళ్ల చర్చ జరిగింది. ఇవాళ 150 ఏళ్ల చర్చ సందర్భంగా కూడా ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో జాతీయోద్యమంలో అందరికీ కూడా దాదాపుగా ముసలి ముతక ఇలా అసలు వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా స్వతంత్రోద్యమ కాంక్షను రగిలించినటువంటి ఆ వందే మాతర గీతం ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకం భారతీయులకి. అది కాదనలేని నిజం. మరి ఇటువంటి వందే మాతర గీతానికి సంబంధించి ఇవాళ జరిగిన పార్లమెంటు చర్చలో భాగంగా ఒక 50 సంవత్సరాల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీతో ఆయన జాతీయ గీతం అయినటువంటి వందే మాతర గీతం విషయంలో జరిగిన ఉదంతంతో పోల్చడం జరిగింది. సో అసలు ఓవరాల్గా కూడా 150 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ లైవ్లీగా ఉన్నటువంటి ఆ వందే మాతర గీతం గురించి, అలాగే ఆ గీత ప్రాముఖ్యత గురించి, అసలు ఎన్ని చరణాలు ఉన్నాయి, ఎందుకని కొన్ని చరణాలు అందులో తగ్గించారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు విశ్లేషకులు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రమణ గారు, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అద్భుతమైన చర్చగా భావిస్తున్నాను దీన్ని. నేను చాలా మంచి విశ్లేషణ కూడా అవ్వాలండి ఇది. ఎందుకంటే 150 సంవత్సరాల వందే మాతర గీతం అసలు ప్రతి ఒక్కరికి కూడా ఆ వందే మాతర గీతం వింటే ఒక రకమైన ఫీల్ వస్తుంది సార్ ఇప్పటికీ కూడా. అటువంటి అద్భుతమైన గీతాన్ని దానికి సంబంధించి ఇవాళ అంటే ఒక 150 సంవత్సరాల వేడుకలు జరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ ఎమర్జెన్సీ అప్పుడు జరిగినటువంటి విషయాన్ని జాతీయ గీతం ఈ వందే మాతర గీతం విషయంలో జరిగిన ఉదంతంతో పోల్చడాన్ని ఇది ఎలా చూడాలి సార్? ఇది ఒక చాలా దౌర్భాగ్యమైన విషయం అనండి మన దేశానికి సంబంధించి. అసలు వందే మాతరం అన్న గానమే మనకు జాతీయ గీతంగా దాన్ని ప్రకటించవలసింది, నేషనల్ ప్రకటించవలసింది. దాన్ని అనవసరంగా దాన్ని రాజకీయం చేసి దాన్ని నేషనల్ సాంగ్ గా పెట్టారు. కానీ దీని నేషనల్ ఇప్పుడు భూమిని తల్లిగా మేము భావించము అని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, ముస్లిం నేతలు వీళ్ళందరూ చెప్తుంటారు కదా, భూమి అది నేను తల్లిగా భావించను అని చెప్పేసి. అందుకనే నా గొంతు మీద కత్తి పెట్టినా కానీ కూడా నేను వందే మాత్రం పాడను అన్నటువంటి ఓవైసీ వాళ్లకు, మరి పక్కనే ఉన్నటువంటి ఇస్లామిక్ దేశమైనటువంటి బంగ్లాదేశ్ జాతీయ గీతం వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో విన్నారో వాళ్ళు? వాళ్ళ జాతీయ గీతంలో అమార్ షోనార్ బాంగ్లా, అది కూడా మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి పాటే. దానిలో ఓ మా పగునే తోర్ అమార్ పోనే, అమ్మని వర్ణించారు అక్కడ. బంగ్లా అన్న అమ్మ తల్లిని ఆయన కీర్తిస్తూ ఆయన పాడారు. మరి అది వాళ్ళకి ఎందుకు అబ్జెక్షన్ అవ్వలేదు అక్కడ? మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో మన శ్రీలంకలో చూసామంటే మనకు శ్రీలంక పాట కూడా శ్రీలంక మాత, నమో నమో మాత, వాళ్ళ గీతంలో కూడా మాతనే ఉంటుంది. సో మన సంస్కృతిలో పుట్టినటువంటి దేశాల్లో ముస్లింస్ ఎక్కువగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, మనకున్నంత శాతం శ్రీలంకలో కూడా చాలా పెద్ద మోతాదులో ముస్లింస్ ఉన్నారు. వాళ్ళకి లేని అబ్జెక్షన్స్ వీళ్ళకి ఎందుకు ఉంది? 1937లో మనకు వందే మాతరాన్ని కుదించినటువంటి విషయం మీరే దాని ముందర ప్రస్తావించారు మీరు. అవునండి. అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు ముస్లింస్ ఏదో బాధపడిపోతారని చెప్పి, వాళ్ళు మనతో కలిసి ఉండాలని చెప్పి దానికంతా ఏదో పెద్ద నేపథ్యం, దానికి ఏదో పెద్ద కారణం సృష్టించి వాళ్ళు దాన్ని అప్పుడు కుదేలు చేశారు. ఏ ముస్లింస్ వేరే దేశం ఫామ్ చేయకుండా అయినా కానీ పాకిస్తాన్ అనేది వచ్చేసింది కదా. అంటే వీళ్ళ ఎఫర్ట్స్ అన్ని విఫలమైనట్లే కదా, వీళ్ళ సో కాల్డ్ సెక్యులరిజం అనేది ఫ్లాప్ అయింది కదా. ఇంకో విషయం ఏంటంటే మనకు అసలు హిందువులు ముస్లింలు వేరే అన్నటువంటి ఒక 2 నేషన్ థియరీ తీసుకొచ్చినటువంటి జిన్నా ఆయన ఆ అజెండా ప్రకారం వందే మాత్రం అన్నది మాకు ముస్లింస్ కు పనికిరాదు అన్నది నెహ్రూ ఆమోదించారు దాన్ని. ఇది పెద్ద ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే దాంట్లో మనం చూస్తే మనకు రెండు దేశాలు ఎందుకు ఫామ్ అయినాయి? ముస్లింస్ హిందువులు ఒకటి కాదు అన్నటువంటి ఒక లాజిక్ తోటి ఫామ్ అయింది పాకిస్తాన్. అంటే నెహ్రూ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా, కాంగ్రెస్ దాన్ని యాక్సెప్ట్ చేసింది కదా. దాని అర్థం ఏంటి? హిందువులు ముస్లింలు ఒక దేశంలో ఉండడానికి వీలు లేదు అన్న కాన్సెప్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు వందే మాత్రాన్ని పాడడానికి వీళ్ళకి ఇంకా ప్రాబ్లం ఏముంది? ఒప్పేసుకున్నారు కదా మీరు, ముస్లింస్ హిందువులు ఒకటి కాదు అందుకనే పాకిస్తాన్ ఇస్తున్నామని మీరు ఒప్పుకున్నప్పుడు మళ్ళీ దీన్ని పాడడానికి మీకు ఇబ్బంది ఏముంది? సార్ వన్ సెకండ్ ప్రస్తుతానికి పార్లమెంట్లో వందే మాతర గీతానికి సంబంధించి జరుగుతున్న చర్చలో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. అది ఒక్కసారి లైవ్ లో చూద్దాం.
सदन के सामने कुछ तथ्य रखना चाहती हूं, लेकिन सिर्फ तथ्य के रूप में रखना चाहती हूं। मैं उदाहरण दूं, उदाहरण दे देती हूं। सर मांग रहे हैं सर वंदे मातरम के बारे में, वंदे मातरम की जो सालगिरह पे आपने एक बड़ा कार्यक्रम आयोजित किया था, उसमें प्रधानमंत्री जी ने भाषण दिया। उसमें उन्होंने कहा कि 1896 में पहली बार गुरुदेव रविंद्रनाथ टैगोर ने ये गीत एक अधिवेशन में गाया। उन्होंने ये नहीं बताया कि कौन सा अधिवेशन था। महासभा, हिंदू महासभा का अधिवेशन था, आरएसएस का अधिवेशन था। किस बात से कतरा रहे थे कि ये कांग्रेस का अधिवेशन था। और उदाहरण दूं कि मैं अपना भाषण जारी रखूं, दे रही हूं। जो वंदे मातरम की जो क्रोनोलॉजी है वो भी आप समझिए, जो असली क्रोनोलॉजी है। 1875 में महाकवि बंकिम चंद्र चट्टोपाध्याय ने इस गीत के पहले दो अंतरे लिखे, जो आज हमारे राष्ट्र गीत घोषित हुए हैं, मतलब जो घोषित हुए थे और जिसको हम आज अपना राष्ट्रगीत कहलाते हैं। ये पहले दो अंतरे लिखे 1882 में। 7 साल बाद उनका एक उपन्यास प्रकाशित हुआ, आनंद मठ। उस उपन्यास में यही कविता उन्होंने प्रकाशित की, लेकिन इसमें 4 अंतरे जोड़ दिए। ఎస్ సార్, మనతో పాటు మామిడి గిరిధర్ గారు మాట్లాడుతున్నారు. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కూడా అది ఫస్ట్ టైం పాడింది కూడా బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఎక్కడ పాడాడు, ఎక్కడ ఆలపించారు అండ్ కేవలం 2 చరణాలు మాత్రమే అప్పుడు రాశారన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే కనుక అసలు ఎన్ని చరణాలు ఉన్నాయి అందులోనూ, అలాగే దాన్ని ఎందుకు కుదించాల్సి వచ్చింది? అంటే వీళ్ళకి కాంగ్రెస్ ఎంత వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు చరిత్రను ఎలాగైనా వాడు వక్రీకరించగలరు. కాబట్టి దాంట్లో దాని గురించి ఏమి అవగాహన లేదు, దాని గురించి చరిత్ర గురించి ఏమి తెలియదు. కాబట్టి ఎవరో స్క్రిప్ట్ రైటర్ రాసిచ్చారో ఆవిడ చదువుతుంది. అంతకుమించి ప్రియాంక వడ్రా, ఆవిడ నేను గాంధీ అని పిలవను, పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ భర్త పేరు రావాలి కాబట్టి ప్రియాంక వడ్రా అని పిలుద్దాం ఆవిడని. ఎనీవే, కాబట్టి ఆవిడ వక్తవ్యంలోనే ఓపెన్ గా చెప్తోంది కాంగ్రెస్ అధివేశంలో చాలా 1905 నుంచి 1937 దాకా పూర్తి గానంగానే వాడు పాడేవాడు. వాళ్ళు 1882లో ఆయన మొత్తం పాడారు అంటే కనుక ఆయన రాయలేదని చెప్తుండే ఆవిడ. 70 ఆయన 2 చరణాలే పాడారంటే కనుక మిగతా రాయలేదని ఎక్కడైనా మీకు ఆధారాలు ఉన్నాయా? ఆయన రాశారు, అక్కడ బహుశానికి ఇచ్చిన సమయంలో ఆయన 2 పాడగలిగి ఉండొచ్చు, మిగతా కూడా చరణాలన్నీ ఉన్నాయి. చరణాలు లేకపోలేదు. ఆ చరణాలే 1905లో బంగాల్ విభజన అప్పుడు అది ప్రేరణాదాయకంగా అది నిలిచి బంగాల్ విభజనని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమంలో వందే మాత్రం అంత అద్భుతంగా దాన్ని అప్పుడంతా కూడా అందరూ పాడడంతో బ్రిటిష్ వాళ్ళు వెనక్కి తగ్గి మళ్ళీ ఆ బంగాల్ విభజనని మళ్ళీ తిరగరాయాల్సి వచ్చింది. అద్భుతమైనటువంటి ఒక దేశవ్యాప్తంగా ఒక ప్రేరణని ఇస్తూ దేశాన్నందరినీ కూడాను ఏకతాటి మీద తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క పాట అది. 6 చరణాల్లో కూడా మనం చూస్తే గనక ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వర్ణిస్తుంది. మనం చూస్తే గనక ఇందాక చెప్పినట్టు నేను తల్లి ఒక భూమిని ఒక వ్యక్తితోటో తల్లితోటో దేవతతోటో పోలిస్తే ఇది ఇస్లాం ఒప్పుకోదు అన్నటువంటి వాళ్ళు, మరి ఇస్లామిక్ దేశం బంగ్లాదేశ్ లో అదే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది. అండ్ సార్, మరో విషయం ఏంటంటే అందులో హిందూ దేవతలైనటువంటి లక్ష్మి, సరస్వతి ఇలా కొంతమంది ప్రస్తావన కూడా వచ్చిందనేది వాళ్ళు అప్పట్లో ఆలోచించారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. తప్పే ఉంది దాంట్లో. మీరు ఎప్పుడైతే ముస్లింలు వేరే దేశము, హిందువులు ముస్లింలు కాకుండా మిగిలిపోయిన వాళ్ళు హిందూ దేశం అని మీరు ఒప్పుకున్నప్పుడు మీకు ఆక్షేపణ ఎప్పుడుంది? మీకు 1937లో మీకు ఆక్షేపణ ఉందంటే దాని గురించి ఏదో చర్చించవచ్చు. బహుశా ముస్లిం దేశం నుంచి విడిపోతారేమో, విడిపోకూడదు వాళ్ళు ఉంచాలి కాబట్టి చేసామని అనుకోవచ్చు. కానీ 40 విభజన జరిగిపోయిన తర్వాత ఇంకా మీకేం ఆక్షేపం ఉంది దాంట్లో? పెట్టుకోవచ్చు కదా. తల్లి అంటే కనుక ఈరోజు భారతావని మొత్తం కూడా మాతృభూమి తల్లి అన్నటువంటి
కాన్సెప్ట్ మనకి ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కూడా లేదు. వాళ్ళు భగవంతుడు వేరే ఎక్కడో స్వర్గంలో ఆకాశంలో ఉన్నారు, భూమిని మా భోగం కోసం ఆయన తయారు చేసి ఇచ్చారు అన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి అబ్రాహ్మిక్ మతాలు. దీన్ని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. మరి మదర్ ల్యాండ్ అని ఎందుకు ఇంగ్లీష్ లో కూడా అంటున్నారు వాళ్ళు? మదరే వతన్ అని చెప్పేసి వీళ్ళు ఎందుకంటారు ఉర్దూలో? సో అందుకని మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి ఎంత హిపోక్రసీ. పాలిటిక్స్ తప్పింగ్ ఏమీ లేదు దాంట్లో, పాలిటిక్స్ తప్పింగ్ ఏమీ లేదు దాంట్లో. ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ వాళ్ళు మనిషి అన్నవాడు దేవుడు వీళ్ళిద్దరు తప్ప మిగతా అన్ని కూడా భోగ వస్తువులే అన్నటువంటి వాళ్ళ నమ్మకం. మరి అటువంటిప్పుడు మీరు దీన్ని నమ్మము అని మీరు పాకిస్తాన్ తయారు చేసుకున్నప్పుడు ఈ మిగతా దేశం అంతా మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మరో చిన్న వాదం తీసుకొచ్చింది. అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా ఆధారంగానే చేశాం, అంతేకాదు ఇతర వర్గాలు కావచ్చు, మతాల భావాలు, వాళ్ళ మనోభావాలన్నీ దృష్టిలో ఉంచుకునే మేము అలా చేసామని కాంగ్రెస్ వాదన మొదటి నుంచి ఉంది సార్. మరి అలా అయితే మరి జనగణమన ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఆ మిగతా మతాలు? భారత భాగ్య విధాత, ఏ దేశం భాగ్య విధాత ఎవరు? వాళ్ళ మతం ప్రకారం అల్లా తప్ప దానికి నమస్కారం పెట్టవలసిన యోగ్యత ఎవరికి లేదు కదా. మరి అటువంటిప్పుడు భాగ్య విధాత అని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? తప్ప ఇంకేమీ లేదు. అప్పుడు కనుక మనం వందే మాత్రం ఇది జాతీయ గీతం కింద మనం నేషనల్ యాంథం కింద డిక్లేర్ చేసుకుంటే అందరూ పాటు ఉండేవారు. దాంట్లో లిరిక్ సంబంధం లేదు అసలు. జనగణమన అన్నది బ్రిటిష్ రాణి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెను కొలుస్తూ పాడారు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. మనకు ఆ కాంట్రవర్సీ సంబంధం లేదు. ఈ రోజు జనగణ ఎవరు పాడినా కానీ మనం అందరూ కూడా గౌరవంతో నిలబడతాము, సెల్యూట్ చేస్తాము. మనకు అందరూ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మనకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ప్రతి ఒక్కరికి కూడా ఒక విధమైన స్ఫూర్తినిస్తుంది. దాంట్లో లిరిక్స్ అర్థమవుతున్నాయి, ఎవరికి అర్థం కావట్లేదు. దాన్ని ఎంతమంది అర్థం చేస్తున్నారు ఫస్ట్, దాంతో సంబంధం లేదు. కాబట్టి ఫస్ట్ ఇది పాలిటిక్స్ తప్ప ఇంకేమీ కాదు. మనకు మీరు కాలంగా విన్నారంటే దాంట్లో అద్భుతమైనటువంటి మా ప్రేరణ, మాకు సంపద ఇవన్నీ నువ్వే ఇస్తున్నావు అమ్మా అని చెప్పేసి తల్లిని కొనియాడుతున్నారు. లక్ష్మి అంటే ఏంటి? ఒక అమ్మవారే కాదు, లక్ష్మి అంటే సంపద. ఈ దేశంలో సంపద మాట్లాడుతున్నాం. ఈ దేశంలో సంపద ఏంటి? ఒక ధనము, బంగారము, విలువలు ఇవే నాకు కాదు కదా. మనలో ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి మన పంట భూములు మన ధనం. ఈ రోజు ప్రపంచం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బ్రెజిల్, అమెరికా మినహాయిస్తే అప్పట్లో తెలిసినటువంటి భూప్రపంచంలో అంతా కూడాను మాక్సిమం మన సాగు చేసుకోగలిగినటువంటి భూమి ఉన్న దేశం భారతమని. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయింది కాబట్టి ఈరోజు మనకు తక్కువైంది, కానీ ప్రపంచంలో ఎవరి దగ్గర ఇంత సాగు చేసేటువంటి భూమి లేదు. అది మన సంపద, అదే లక్ష్యం మనకు. వెల్కమ్ బ్యాక్. 150 ఏళ్లైన సందర్భంగా వందే మాతర గీతానికి సంబంధించి ప్రస్తావన మొత్తం దేశవ్యాప్తంగా కూడా అంత ఎంతో చాలా ఆసక్తితో గమనిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఇవాళ పార్లమెంట్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు విశ్లేషకులు ఉన్నారు, సార్తో మాట్లాడుతున్నాం. సార్, మరో విషయం కూడా చెప్తోంది కాంగ్రెస్. కేవలం బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ గీతాన్ని ఎప్పుడూ కూడా ఆలపించలేదు అండ్ ఎప్పుడు కూడా తప్పించుకునే వైఖరి అవలంబించారని కూడా వాళ్ళు అంటున్నారు. సార్, దీన్ని ఎలా చూడాలి? ఇందులో ఎంతవరకు నిజం ఉంది అసలు? ఒక్క క్షణం వాళ్ళు చెప్పింది సత్యమే అనుకుందాం. మరి కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలపించిందా? కాంగ్రెస్ సంబంధించిన సంస్థలు ఎప్పుడైనా ఆలపించాయా? కాబట్టి వాళ్ళు ఇంకొకరి మీద వేలు చూపించే ముందర వాళ్ళు ఏం చేశారని ప్రశ్నించుకోవాలి. రెండవది, ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ఎన్నో మనకు సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు చూడండి, మనకు చూస్తే మనకు ప్రజ్ఞా భారతి అన్న ఒక సంస్థ ఉన్నది. అది మనకు ఏమంటారంటే ఇంటెలెక్చువల్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. నేను తెలంగాణకి దానికి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆ సంస్థకు. అలాగే ఆంధ్రాకు సంబంధించి సమాలోచన పేరిట నడుస్తుంది. ఆ సమాలోచన కూడా నేను ఆంధ్ర ప్రాంతానికి సంయోజకంగా పనిచేస్తున్నాను. మా ప్రోగ్రామ్స్ లో మొట్టమొదటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందర మొత్తం వందే మాత్రం పాడింది మేము స్టార్ట్ చేయం, కంప్లీట్ గా పాడతాం. ఇతిహాస్ సంకలన సమితి, అలాగే వనవాసి కళ్యాణ్, మీకు ఎన్నో సంస్థలు ఆర్ఎస్ఎస్ సంబంధించినవన్నీ కూడా ఈ మొత్తం వందే మాత్రం పాడిన తర్వాతనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆఖరికి జనగణమన తోటి కంప్లీట్ చేస్తాం. అవును సార్. ఏ ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ కి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ సంబంధించి ఎవరు పాడట్లేదని వీళ్ళు ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ చూసారు, వీళ్ళకి ఏం ఆధారం ఉంది? నేను అక్కడ ఆ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులను వెళ్ళి అడగండి, లేదా వాళ్ళ రికార్డింగ్స్ యూట్యూబ్ లో కుప్పలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీరు ప్రజ్ఞా
వెబ్సైట్ వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూడండి, మీకు యూట్యూబ్ లో ఉన్న ఛానల్ చూడండి. ఉమ్. ఇప్పుడు కొన్ని స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు పైబడి ఎప్పుడో 30 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఎస్ సార్, ఎస్ సార్, డెఫినెట్లీ సార్. సంవత్సరాలు ఒక ప్రోగ్రామ్ అయినా చూపించండి ఎక్కడ వందే మాత్రం పూర్తిగా పాడినటువంటి. అంటే వాళ్ళు చేసే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నది మాత్రం తెలుస్తూ వస్తుంది. ఎనీవే సార్, మనకి సమయాభావం వల్ల ఇంకా మనం చర్చ కొనసాగించలేకపోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.